కాండము గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 9వ వచనం వరకున్న దేవుని వాక్యమును 11వ వచనం వరకున్న దేవుని వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శ్రద్ధతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌరుల మీదను వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పొరములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. మీరు ఇతర దేవతలను అనగా నీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయును. ప్రార్థించుకుందాం. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా మంచి దేవ, ఈ సమయంలో నిన్ను ఆరాధించి స్తుతించి కనపరిచి ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడుతున్నాం. అల్పులను ఎండుకలేని వాడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. నా నోట మీ మాటలు వచ్చి ఈ 2024 సంవత్సరం దశమ భాగాల పాటుగా ఈ సమయం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా ఈ దినములకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, అంత మాత్రమే కాదు నాయన, మా జీవిత కాలంలో మీరు మా పట్ల చేసిన ప్రతి ఉపకారమును మననం చేసుకుని మరింత కృతజ్ఞతాపూర్వకంగా మేము ఉండినట్లు, మీ మేళ్లను మరువని వారం మేము ఉండినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి.